నమస్తే అండి. నమస్తే అండి. సో కాకినాడలో క్రాకర్స్ ఇష్యూ జరిగింది. కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. 20 లక్షలు ప్రభుత్వం నుంచి 2 లక్షలు కేంద్రం నుంచి హెల్ప్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి పనులు చేస్తుంది సార్. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కూడా ఏదైనా ఆపద వచ్చినా కూడా వచ్చేసి మనతో అందరూ సహాయం చేస్తున్నాడు. తర్వాత ఏంటంటే అక్కడ జరిగిన పరిమాణం అంటే అక్కడ ఉన్నది 10 మందికి పని చేయాలి, వర్కర్లు 10-15 మంది, అక్కడ 50 మంది పని చేశారు. అనవసరంగా అనుకోవడం జరిగింది. అలాంటి నెక్స్ట్ టైం జరగకుండా వీళ్ళు మొత్తం కఠిన చర్యలు తీసుకున్నాం. వాళ్ళ చంద్రబాబు నాయుడు వచ్చేసి ఇమీడియట్గా వచ్చేసిండు. వేరే వేరే దగ్గర అనకాపల్లి పోవాల్సింది వెంబడే అక్కడ వర్క్ ఆపేసి వచ్చేసి మొత్తం ఉన్న బాధ్యత సంబంధించి నీ అండగా ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తున్నాడు. వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేస్తున్నాడు. నెక్స్ట్ అలాంటి జరగకుండా నలుగురిని ప్రభుత్వ అధికారులు సస్పెండ్ చేసిండు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా వెళ్ళి స్పందిస్తున్నారు, వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. పవన్ కళ్యాణ్ కూడా పిక్చర్లు కూడా మనకు మంచి పనులు చేస్తున్నాడు. అతను కూడా చాలా మంది అందరూ మెచ్చుకుంటారు. బాబు కానీ మోడీ కానీ మంచి పని చేస్తారు, ఎవరైనా మెచ్చుకుంటారు. సో ఎలా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ అన్నా, మంచి చేస్తున్నావు. ఆపద ఉన్నప్పుడు మంచిగా చేస్తున్నావు. నువ్వు ఇంకా మంచి పనులు చేయాలని నేను ఆశిస్తున్నాను. కూటమి పరిపాలన ఎలా? కుటుంబ పరిపాలన చాలా బాగుందన్న. కుటుంబ పరిపాలన మంచిగా చేస్తున్నారు అందరూ. లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మంచి పనులు చేస్తున్నారు. నెక్స్ట్ 29 కూడా వాళ్ళే నెక్స్ట్ కూడా అదే కూటమి వల్ల ఏర్పడుతుందని ఆశిస్తున్నాం. సో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ వీళ్ళకి డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం లేదన్నా. చంద్రబాబు అంటే ఇండస్ట్రీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ. దాని తర్వాత చంద్రబాబు గురించి కూడా మన పవన్ కళ్యాణ్ కూడా అతను బాటలో నడుస్తున్నాడు, నేర్చుకుంటాడు మొత్తం ఫ్యూచర్ గురించి. మనం 2029లో జగన్ సీఎం అవుతాడు అన్ని ఉట్టుమాటారు. జగన్ సీఎం కాలేడు, చంద్రబాబు సీఎం అవుతాడన్న. సో ఎందుకు చెప్పిన చంద్రబాబు మంచి పరిపాలన బాగా చేస్తుండు. ఇది చూడండి, అమరావతిలో నిన్న న్యాయమూర్తులకి మొత్తం ఇల్లు శంకుస్థాపన చేసి న్యాయమూర్తి ఇల్లు ఇచ్చాడు. చీఫ్ జస్టిస్ కూడా మనం రమాకాంత్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. న్యాయమూర్తి గారు బాగా మంచి పనులు చేస్తున్నా, బాగా డెవలప్ అవుతున్నా అమరావతి కూడా.